మనము ఉద్దవేష్ బువ నివసించినటువంటి గృహంలోకి వెళ్దాం. ఉద్దవేష్ బువ తన మోక్ష గురువు పట్ల ఎంత ప్రేమను కలిగి ఉన్నారంటే ఇక్కడ బాబా తప్ప మరెవ్వరూ కూడా మనకు కనిపించరు. ఉద్దవేష్ బువ తన జీవిత కాలంలో అనేక మంది మహాత్ములను దర్శించడం జరిగింది. అయినా సరే గజానన్ మహారాజు అదేవిధంగా హరిహరనాథ్ మహారాజు చెప్పినట్టు తన మోక్ష గురువు షిరిడీలోనే ఉన్నారని చెప్పి తెలుసుకున్న తర్వాత వారు సాయిబాబా తప్ప మరొక దైవాన్ని మరొక గురువును ఎరగనటువంటి వారు ఇక్కడే ఈ వీల్ చైర్ పైన కూర్చొని ఉద్దవేష్ బువ భక్తులకు దర్శనమిచ్చేటువంటి వారు. ఉద్దవేష్ బువ ఒక సాధారణమైనటువంటి భక్తుడు మాత్రమే కాదు, బాబా ఉంచినటువంటి సాధనలో పరిపూర్ణతను సాధించి వారు కూడా గొప్ప మహాత్ముడిగా ఈ ప్రాంతంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఎందుకంటే వారు ఇక్కడికి వచ్చినప్పుడు, కేడేగావ్కి వచ్చినప్పుడు ఇక్కడ పూర్తిగా నీటి ఎద్దడి ఉండేదట. ఉద్దవేష్ బువ బాబాను ప్రార్థించి ఇక్కడ బావులు తవ్వించడం, అదేవిధంగా చెట్లు పెంచడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇక్కడ నీటి ఎద్దడి తగ్గింది. వారు ఇక్కడ కొన్ని వృక్షాలను నాటారు. ఆ వృక్షాలకు రుద్రాభిషేకం చేసి వాటిని నాటడం జరిగింది. అవి ఎంతో పరమ పవిత్రంగా ఇక్కడ వారు పూజించుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ బావులు తవ్వేటప్పుడు ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఓంకారేశ్వరునికి, అదేవిధంగా తన మోక్ష గురువు అయినటువంటి శ్రీ సాయిబాబా యొక్క నామాన్ని స్మరిస్తూ బావులు తవ్వించడం వల్ల ఇక్కడ నీటి ఎద్దడి పూర్తిగా అది తొలగిపోవడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ మనము ఉద్దవేష్ బువ శయనించినటువంటి ఈ మంచం వారు చివరి దశలో ఆ చిత్రపటంలో ఉన్నట్టు అలా కూర్చొని ఉండేటువంటి వారట. एक तो श्याम बाबा का ये कहना था कि ये जो जगह मैंने बनाई है ये अपनी मेहनत के पैसे से बनाई है, एक एक पैसा इसमें ईमान का लगा है। और श्याम बाबा ने बड़ा छोटा बनाया था, मैं उसका आपको फोटो दे दूंगा। तब छोटी जगह थी, ये सिद्ध स्थान बनाया था। एक तरफ पुरुषों के ठहरने की जगह थी, एक तरफ बाबा का स्थान था और एक तरफ रसोई थी। बस इतना बना हुआ था, कुआं था। वो दास गणु महाराज जब 2 बार यहाँ पर आए थे इंदौर, तो उन्होंने पूछा था श्याम बाबा को कि ये इतना पैसा आपके पास कहाँ से आया बनाने के लिए। तो दास गणु महाराज को श्याम बाबा ने ये कहा कि मेरा पिता श्री साईं जहाँ पे लेटरिन करता है वहाँ से पैसा निकलता है, तो मैं तो उनका बच्चा हूँ, मैं जहाँ थूकता हूँ वहाँ से भी पैसा निकलता है। इसलिए मेरे को पैसे का चिंता नहीं है। ఒకానొక సందర్భంలో శ్రీ దాస్గన్ మహారాజ్ గారు ఇండోర్ వస్తారు. ఇండోర్ వచ్చినప్పుడు ఉద్దవేష్ బువ ఉంటున్నటువంటి కేడేగావ్కు వారు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆ మందిరాన్ని, వారి యొక్క సిద్ధిస్థానాన్ని చూసి వారిని అడుగుతారట ఉద్దవేష్ బువాను, నీవు ఒక సాధారణమైనటువంటి సాధు సంతువుగా ఉన్నావు కదా, అసలు ఇదంతా నిర్మించడానికి నీకు డబ్బు ఎలా వచ్చిందని అడుగుతారట. అప్పుడు ఉద్దవేష్ బువ చెప్పినటువంటి సమాధానం, నా తండ్రి అయినటువంటి శ్రీ సాయిబాబా, ఎక్కడైతే నా తండ్రి అయినటువంటి సాయిబాబా అశుద్ధాన్ని విసర్జిస్తారో అక్కడ డబ్బులు పుట్టుకొస్తాయి. మరి నేను ఆయన కొడుకును కదా, నేను ఎక్కడైతే నోటిలో నుంచి ఉమ్ము ఉంచుతానో అక్కడ డబ్బు పుట్టుకొస్తుంది అని చెప్పి చెప్తారట. ఆ విధంగా అసలు ఆ మందిర నిర్మాణానికి ఎలా డబ్బు వచ్చింది, ఏమిటి అనేటువంటిది ఎవరికీ తెలియదు. అంతేకాదు దానికి ఆశ్రమమనో లేకపోతే మందిరమనో అని చెప్పి పేరు పెట్టలేదు. దాన్ని వారు శ్రీ శ్యామ్ సాయి సదన్గా, అంటే ఘర్ అంటే నివాసం. ఎందుకంటే ఉద్దవేష్ బువ సంసార జీవితంలో ఉన్నటువంటి వారు సన్యాసి దీక్షలో ఏమీ లేరు. సంసారంలో ఉంటూనే సాయిబాబా పట్ల అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి గొప్ప ఉపాసకులుగా వారు మారారు.
మహాత్ముల యొక్క చర్యలు, వారితో కలిసి జీవించేటువంటి జీవులు ఎంత పుణ్యం చేసుకుంటాయంటే, అరుణాచల రమణ మహర్షుల వారి గురించి చెప్పినప్పుడు ఒకసారి చెప్పాను. వారి దగ్గర ఒక కుక్క ఉండేది, జాక్ అని చెప్పి. దానికి వారు ప్రత్యేకంగా సమాధి కూడా కట్టించారు. అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి లక్ష్మి అనేటువంటి ఆవు, దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని రమణులు ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి జంతువుకు ఉద్దవేష్ బువ మోక్షాన్ని ఇచ్చినటువంటి జంతువు ఇక్కడ ఉంది. అంతేకాదు దానికి ప్రత్యేకంగా కూడా ఇక్కడ వారు సమాధిని కట్టించడం జరిగింది. ఉద్దవేష్ బువ వద్ద వారణాసి అనేటువంటి ఈ శునకం ఉండేది. ఇది ఎంత గొప్పదంటే చాలామందికి చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి ఏకాదశికి వారణాసి ఉపవాసాన్ని చేసేదట. ఆ విధంగా వారణాసి ఉద్దవేష్ బువతో ఉండి గొప్ప సాధన చేసిందనే చెప్పి మనం చెప్పాలి. అంతేకాదు వారణాసికి చివరి దశలో పెరాలసిస్ వస్తుందట, కాలు పడిపోతుందట. భక్తులందరూ కూడా ఉద్దవేష్ బువ అని అడుగుతారట, అయ్యా మీరు ఇంత సాధన చేశారు కదా, అట్లా ఇబ్బంది పడుతుంది, దానికి మోక్షాన్ని ఇవ్వండి అని చెప్పి అడిగితే, అది ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మను అనుభవిస్తుంది, దాని యొక్క కర్మను నేను తీసివేయవచ్చు ఇప్పుడు, కానీ మరల జన్మలో మరి అది అనుభవించాల్సి ఉంటుంది, కాబట్టి అది పరిపూర్ణంగా ఆనందంగా వారణాసి అనుభవిస్తుంది, కాబట్టి మనం దాన్ని కర్మను అనుభవించడంలో మనం అడ్డుపడకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారట. ఇక్కడ వారి దగ్గర పెరిగినటువంటి ఆ జీవ జంతువు కూడా చాలా అదృష్టాన్ని చేసుకుంది. ఉద్దవేష్ బువ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా నీటి ఎద్దడి ఉండేది. ఆ నీటి ఎద్దడిని నివారించడానికి వారు కొన్ని రాళ్లను తెప్పించి వాటికి రుద్రాభిషేకం చేసి బావిని తవ్వి, ఇదే బావి, ఈ బావి కింది నుండి ఇక్కడ నుండి రాళ్ళు కట్టుకుంటూ రావడం జరిగింది. ఈ రాళ్ళన్నీ కూడా రుద్రాభిషేకం చేసినటువంటి రాళ్ళు. ఈ రాళ్ళు కింది దాకా కూడా ఉంటాయి. కింది నుంచి వారు రుద్రాభిషేకం చేసినటువంటి రాళ్ళన్నీ పేర్చుకుంటూ వచ్చేసరికి ఆ రాళ్ళ కట్టడం పూర్తయిన తర్వాత ఆ తవ్వినటువంటి బావిలో తెల్లవారేసరికి పుష్కలమైనటువంటి నీరు లభించిందట. ఇప్పటికీ కూడా ఈ బావిలో పుష్కలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు ఇందులో ఉంది. అప్పుడు ఈ గ్రామానికి అంతా కూడా ఈ నీరే ఆధారం. ఇప్పటికీ కూడా ఇక్కడ ఈ సమాధి మందిర అవసరాల కోసము ఇదే బావి నీటిని వారు వినియోగించడం జరుగుతుంది. నిన్న ఉద్దవేష్ బువ గారి సమాధికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ వారు ఆ మందిరానికి పెట్టినటువంటి పేరు శ్యామ్ సాయి మందిర్. అంతేకాదు అక్కడ ఎక్కడ చూసినా సరే ఉద్దవేష్ బువ కంటే కూడా బాబా ఉనికియే ఎక్కువగా కనిపిస్తుంది. ఇండోర్లో ఉంటున్నటువంటి ఉద్దవేష్ బువ సంస్థాన్ యొక్క ట్రస్టీలను కలవాలనేటువంటి కోరిక కలిగింది. ఉద్దవేష్ బువ గారిని చూసినటువంటి వారు, వారితో కొంతకాలం గడిపినటువంటి వారు, ఆ ట్రస్టీ యొక్క పూర్వ ట్రస్టీ మనతో పాటు ఉన్నారు. వారు కుముద్ చంద్ర గడ్కరీ గారు. సాయిరామ్ సార్. ఈ స్థాన్ అనేటువంటిది నాది కాదు, ఇది సాయిబాబాకు సంబంధించినటువంటి, నా తండ్రి అయినటువంటి సాయిబాబాకు సంబంధించినటువంటి స్థాన్. కాబట్టి ఇక్కడ మీరు మొదటగా చూడాల్సినటువంటిది ఆయన యొక్క ఉనికిని. ఎందుకంటే నేను చివరిసారి వారిని కలిసినప్పుడు నువ్వు కేడేగావ్ వెళ్ళు, నేను నీతో పాటు వస్తానని అన్నారు. బాబా తప్పకుండా ప్రతిరోజు కూడా వారు ఇక్కడికి వస్తారు, మనందరితో పాటు ఉంటారనేటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా ఉద్దవేష్ బువ చెప్పేటువంటి వారు. వీరు ఇందాక చెప్పినటువంటి ఒక అనుభవాన్ని మీకు చెప్తాను. ఉద్దవేష్ బువ గారి యొక్క గది మనం చూసాం నిన్న.
ఆ గదిలో ఉద్దవేష్ బువ ఆ పడుకునేటువంటి ఆ మంచం పక్కన కొంచెం ఖాళీ స్థలం ఉండి దాని పక్కన ఒక దివానా ఉండేదట. ఒకసారి ఉద్దవేష్ బువతో పాటు వారితో ఉండేటువంటి ఒక భక్తుడు, బాబా నేను ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇక్కడ పడుకోవాలా అని అంటే, లేదు లేదు ఇక్కడికి రాత్రిపూట ఎప్పుడైనా సరే బాబా రావచ్చు, కాబట్టి ఇక్కడ ఎవ్వరూ పడుకోవడానికి వీలు లేదు అని అన్నట. అయినా సరే వాదించి తను ఒకరోజు పడుకుంటాడట. పడుకున్నటువంటి వ్యక్తి తెల్లవారి లేచేసరికి ఒక మూలన పడి ఉన్నాడట. అప్పుడు ఉద్దవేష్ బాబా దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి అడిగితే, రాత్రి నేను చెప్తే వినలేదు కదా, బాబా వచ్చి నేను ఒక్క తోపుడు తోస్తే అక్కడ పడి ఉన్నావు, ఇక్కడికి ఎప్పుడూ కూడా ఆయన వస్తూ ఉంటారు, ఆయన నాకు ఇచ్చినటువంటి మాట, నువ్వు ఎక్కడైతే ఉంటే నేను తప్పకుండా నీతో పాటు ఉంటానని చెప్పి బాబా చెప్పడం జరిగిందనేటువంటి విషయము వారు చెప్పారు. నిజంగా నిన్న ఆ మందిరానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బాబా యొక్క ప్రతిరూపమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉద్దవేష్ బువ సమాధి తీసుకునేటువంటి సమయంలో వారు భక్తులకు చెప్పినటువంటిది, నా తండ్రి నాకు ఇచ్చినటువంటి కఫనీని నా వస్త్రానికి తొడిగి నన్ను సమాధిలో ఉంచండి అని చెప్పారట. అంతేకాదు నాతో పాటు బాబా ఉంటారనడానికి ఇదొక్కటే నాకు నిదర్శనము, వారు స్వహస్తాలతో ఇచ్చినటువంటి కఫ్ని నా దేహానికి ఉంటే ఆ దేహంతో పాటు కూడా బాబా ఉంటారని, అదేవిధంగా తన యొక్క దేహానికి బాబా కఫ్ని వేసిన తర్వాత ఆ కఫ్నీని ఎంత గౌరవించాలో కూడా ఉద్దవేష్ బువ చెప్పడం జరిగింది. వారి సమాధి కంటే ముందు మైసూర్ నుంచి ఒక చందనపు కర్రల లోడ్ను తను తెప్పించి పెట్టుకుంటారట. అక్కడ ఉన్నటువంటి భక్తులకు చెప్తారు, నా దేహానికి బాబా కఫ్ని తొడిగిన తర్వాత ఆ చందనపు కర్రలను నా దేహం పైన ఉంచండి. ఎందుకంటే మామూలు కర్రలు మట్టి రాళ్ళు పెడితే తన దేహం పైన ఉన్నటువంటి ఆ కఫ్ని అదేవిధంగా తన దేహము పాడైపోతుంది. కానీ చందనం అంటే చలువకు నిదర్శనం కదా, మనము దేహాన్ని ఎంతసేపు ఫ్రీజర్లో పెట్టినా అది అంతే ఫ్రెష్గా ఉంటుంది. ఆ విధంగా తన దేహానికి తొడిగినటువంటి బాబా యొక్క కఫ్ని అదేవిధంగా తన దేహము రెండూ కూడా ఎప్పుడు చెదిరిపోకుండా అది నాశనం కాకుండా ఉండడానికి ఉద్దవేష్ బువ స్వయంగా చందనపు కర్రలను తెప్పించుకొని తమ సమాధి పైన వారు పెట్టించుకోవడం జరిగింది. బాబా అంటే ఎంత ప్రాణం అంటే, ఇంతకుముందు మీరు చెప్పారు, సమాధి మందిరంలో మనం పైన బాబా 3 చిత్రపటాలను మనం చూసాం కదా. ఆ చిత్రపటాలు ఇంతకుముందు వారు సమాధి చెందినటువంటి ఆ స్థానంలో కింద ఉండేటువంటి, వారు సమాధి చెందే ముందు తనను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టమని చెప్పారట. ఎందుకని చెప్పి భక్తులు అడిగితే, మీకు రూమ్లో హాయిగా ఉంటుంది కదా, ఇక్కడ పరుపు ఉంది, దిండుంది, అలా ఒట్టి నేలపైన పడుకుంటే బాగుండదంటే, నేను నా యొక్క ఆత్మను నా తండ్రి అయినటువంటి సద్గురువు చరణాల వద్ద విసర్జించాలి, కాబట్టి నన్ను తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టండి అని చెప్పారట. అంటే బాబా పట్ల ఎంత అనన్యమైనటువంటి భక్తి ఉందో ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. అంతేకాదు వారు ఇప్పుడు సమాధి ఉన్నటువంటి ప్రాంతాన్ని వారి యొక్క సిద్ధిస్థాన్గా చెప్పుకునేటువంటి వారట. వారు అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు ఎవరిని కూడా అక్కడ పాద నమస్కారాలు చేయించేటువంటి వారు కాదట. ఎవ్వరూ కూడా అక్కడ వారికి ఎటువంటి పూజలు చేసేటువంటి వారు కాదట. తను అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళిన తర్వాతనే భక్తులకు వారి పాదదర్శనం చేసుకునేటువంటి అవకాశం ఇచ్చేటువంటి వారట. ఎందుకనంటే ఆ సిద్ధిస్థాన్లో ఎప్పుడూ కూడా బాబా నిలవై ఉంటాడు, అక్కడ గౌరవం దక్కితే బాబాకే దక్కాలని చెప్పి ఎవరిని కూడా అక్కడ తన పాద నమస్కారం చేయించనిచ్చేటువంటి వారు కాదట. అంతేకాదు వారు రాసినటువంటి ట్రస్ట్ వీల్లో ఒక షరతును విధిస్తారు. గురువారం అనేటువంటిది శ్రీ సాయిబాబాకు సంబంధించినటువంటిది కాబట్టి గురువారం ఇక్కడ బాబాకే అభిషేకం జరగాలి, అదేవిధంగా బాబాకే పూజ జరగాలి, నాకు శుక్రవారం చెయ్యండి అని అన్నారట. అంటే బాబా పట్ల ఎంత గౌరవం ఉంది. ఈరోజు చాలామందిని చూస్తూ ఉంటే ఎంత అసహ్యం వేస్తుందంటే, ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు చూడడం జరిగింది. ఒక కాషాయం గట్టి బాబాను చంకలేసుకొని నేనే గురువు అని చెప్పి తిరిగే వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు. బాబాను వారి చేతిలో పట్టుకొని వారి పాదాలకు అభిషేకాలు చేయించుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు అనేక మందిని మనం చూస్తున్నాం. ఆ రోజు బాబాతో అనుబంధం ఉన్నటువంటి భక్తులు మాత్రమే
బాబా యొక్క నిజతత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, ఏదో బాబా గురించి 4 మాటలు చెప్పగలిగినటువంటి వాళ్ళు, బాబాకు సంబంధించి కొంత అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళే పూజ్య గురువుల స్వరూపంగా ఈరోజు మారిపోతున్నటువంటి సందర్భం. కానీ బాబా యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా, గొప్ప సాధకుడైనప్పటికీ కూడా ఎప్పుడూ కూడా సాయిబాబాతో తను సమానంగా భావించలేదు. పోనీ సాయిబాబా తర్వాత నాకు పూజ చేయండి, ఫస్ట్ బాబాకు అభిషేకం చేసి నాకు అభిషేకం చేయమని చెప్పలేదు. గురువారం అంటే అది పూర్తిగా బాబాకు సంబంధించింది కాబట్టి గురువారం మీరు బాబానే పూజించాలి. ఇప్పటికి కూడా వారి యొక్క సమాధి పైన ప్రతి గురువారము కూడా పంచలోహ విగ్రహాన్ని పెట్టి బాబాకే అక్కడ అభిషేకం చేస్తారు, బాబాకే హారతులు జరుగుతాయి. అక్కడికి వచ్చేటువంటి చాలామంది జనం కూడా దాన్ని శ్రీ సాయిబాబా మందిరమనే అనుకుంటారు. ఉదవేష్ బువా సమాధి అని చెప్పి వాళ్ళు అనుకోరు. చాలామందికి అది సాయిబాబా టెంపుల్ అనే తెలుసు. అంటే ఉద్దవేష్ బువా ఏదైతే సంకల్పించారో ఇది నా గురువు యొక్క స్థానం, వారు ఖచ్చితంగా నాతో పాటు వచ్చి ఇక్కడ ఉంటారు అనేటువంటి విషయాన్ని ఎంత కరాఖండిగా చెప్పారో ఈ రోజుకు అదే అనుభవం అక్కడ భక్తులకు జరుగుతూ ఉంది. ఉద్ధవుడంటే శ్రీకృష్ణ పరమాత్మకు ఆప్తమిత్రుడు కదా. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని ముగించేటువంటి సమయంలో ఉద్ధవుడి దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఉద్ధవా నువ్వు ఎప్పుడూ నన్ను ఏమీ కోరలేదు, ఏదైనా కోరు అని అంటారు. అప్పుడు నాకేమీ అవసరం లేదు, కానీ నాకు అనేక సంశయాలు ఉన్నాయి, వాటికి నువ్వు సమాధానం చెప్పాలనంటే అప్పుడు శ్రీకృష్ణుడు చేసినటువంటి బోధనే ఉద్ధవ గీత అని కూడా అంటారు. అర్జునునికి చెప్పినటువంటి దాన్ని సంక్షిప్తంగా మళ్ళీ ఉద్ధవుడికి గీతాసారాన్ని బోధిస్తాడు. ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న, జూదం అనేటువంటిది భయంకరమైనటువంటి వ్యసనమైనప్పటికీ కూడా మీరు ఎందుకు ఆపలేకపోయారు? ఆ దుర్వ్యసనానికి ఆ శకుడు వేసినటువంటి ఉచ్చు నుండి వారిని ఎందుకు కాపాడలేకపోయారు? కానీ అప్పుడు కాపాడలేకపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి కురుక్షేత్రంలో మీరు పాండవుల పక్షాన నిలిచారు కదా, ఎలా ఇది అని చెప్పి అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట, ఆ సమయంలో ధర్మరాజు నన్ను తలవలేదు, నా సహాయము కోరలేదు, పైగా ఈ విషయం నాకు తెలియొద్దనుకున్నాడు. అందుకనే శకునుడు వేసినటువంటి పాచికలకు పాండవులు పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ద్రౌపది కూడా తనను తాను రక్షించుకోవడానికి అందరినీ సహాయం అడిగింది. ఇక్కడ మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, పితృ సమానులు ఉన్నారు, పితామహులు ఉన్నారు, ఎవరు నన్ను కాపాడలేరన్నది. ఎవ్వరూ కూడా కాపాడలేకపోతే చివరుగా నన్ను స్మరిస్తే నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. అంటే ధర్మరాజు తన యొక్క కర్మను అనుభవించాలని చెప్పి అనుకున్నాడు. కాబట్టి భగవంతుడు నిర్ణయించినటువంటి కర్మను అడ్డుకునేటువంటి పని నేను చేయలేను కదా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలను బోధిస్తాడు. అట్లా శ్యామ్ దాస్ అని చెప్పి ఉద్దవేష్ బువాను పిలిచి ఉద్దవేష్ బువాకు అద్భుతమైనటువంటి జ్ఞానేశ్వరిని అందించి పారాయణ చేయమని చెప్పి బాబా చెప్తాడు. బాబా ఉద్దవేష్ బువాను 11 రూపాయలు దక్షిణ తీసుకురాపో, బూటీ దగ్గరికి వెళ్ళానని అంటారు. అప్పుడు బూటీ దగ్గరికి వెళ్తుండగా బూటీ దగ్గరికి వదిలే జోగు దగ్గరికి వెళ్తూలే అంటాడు. అయినా సరే మళ్ళీ వెనక్కి పిలిచి కూర్చో, తర్వాత జోగు దగ్గర తీసుకురావచ్చు అంటాడు. తెల్లవారు కూడా మళ్ళీ అడుగుతాడు, వెళ్ళి జోగు దగ్గర 11 రూపాయలు తీసుకురాపో అని చెప్పి. అప్పుడు జోగ్ దగ్గర 11 రూపాయలు లేవు, బాబా అడిగినటువంటి దక్షిణకు అర్థం వేరే ఉంది అని చెప్పి అని అంటారు. తర్వాత ఉద్దవేష్ బువా బాబా దగ్గరికి వచ్చినప్పుడు జోగ్ దగ్గర 11 రూపాయలు తీసుకున్నావా అంటే లేదు బాబా అని అంటాడు. లేదులే, నీకు 11 రూపాయలు ఆయన ఇవ్వలేదులే, నేనే ఇస్తాను అని చెప్పి ఆ 11 రూపాయల వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని జోగ్ విశ్లేషిస్తాడు. 11 రూపాయలకు సంబంధించి బాబా చెప్పాడంటే దాని వెనకాల ఏదో గ్రంథ పారాయణ ఉంటుంది, మీరు బాబాని అడగండి అంటే బాబా అప్పుడు ఉద్దవేష్ బువాకి చెప్తారు, నువ్వు వెళ్ళేసరికి జోగ్ ఏ గ్రంథాన్ని పారాయణ చేస్తున్నారంటారు. జ్ఞానేశ్వరుని పారాయణ చేస్తున్నారు, అయితే ఆ జ్ఞానేశ్వరుని నువ్వు చదువు అని అంటారు. ఆ విధంగా జ్ఞానేశ్వరిని ఉద్దవేష్ బువాతోటి పారాయణ చేయిస్తారు. ఒకసారి యాత్రికులను తీసుకొని తీర్థయాత్రలకు వెళ్తారు.
ఒకచోట స్టీమర్ ఎక్కేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి పర్సు, అదేవిధంగా ఇంకో స్టీమర్కి మారాల్సినటువంటి టికెట్లు అన్నీ కూడా జేబులో పెట్టుకుంటే ఆ పడవ ఎక్కేటప్పుడు ఉంగితే అవన్నీ కూడా నీటిలో పడిపోతాయి. దాంతో ఏం చేయాలో ఆందోళన. ఇంకో స్టీమర్లోకి మారేటప్పుడు వారు ఆ టికెట్ లేకపోతే ఎక్కనివ్వరు. మేము టికెట్లు కొనే ఆ స్టీమర్లో ఎక్కాము అని చెప్పి పాత స్టీమర్ ఆ టికెట్లు చూపెడితే అప్పుడు అతను ఆ క్యాప్టెన్ దాంట్లోకి అనుమతిస్తాడు. దాంతో యాత్ర ముందుకు సాగుతుంది. కానీ రోజువారీ ఖర్చుల కోసం డబ్బులు, ఎందుకంటే యాత్రికులకు సంబంధించిన డబ్బంతా కూడా తన దగ్గరనే ఉంది. యాత్రికులకు భోజనాలకు దానికి ఏమాత్రం కూడా డబ్బు లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. తనకు అక్కడ డబ్బు ఇచ్చేటువంటి వారు ఎవరూ లేరు. దీంతో బాబాను వేడుకుంటాడు, బాబా ఇక్కడ నాకు డబ్బు అప్పుగా ఇచ్చేవారు కూడా ఎవరూ లేరు, నువ్వే ఎలా అయినా సరే నాకు ఇక్కడ డబ్బును ఏర్పాటు చేయించాలని. అంటే ఆ రోజు రాత్రి దహనులో ఉన్నటువంటి ఉద్దవేష్ బాబా కొడుకు స్వప్నంలోకి బాబా వెళ్ళి, నీ తండ్రి ద్వారకాలో డబ్బుకి ఇబ్బంది పడుతున్నాడు, వెంటనే డబ్బు పంపు అని అంటారు. తెల్లవారి తను బాబా చెప్పాడు కాబట్టి అది సత్యమే అని చెప్పి ఎట్లా డబ్బు మరి కనీసం ఒక 50 రూపాయలను పంపాలంటే ఎట్లా సమకూరుతుంది అనేసరికి సరిగ్గా అదే సమయానికి ఇంటికి ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి డబ్బును ఉద్దవేష్ బువ్వ కొడుకు ఇచ్చి వెళ్తాడు. ఆ డబ్బును తన తండ్రికి ద్వారకాకు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఉద్దవేష్ బువ్వ యొక్క కష్టాన్ని బాబా తీరుస్తాడు. ఆ తీర్థయాత్రలు అయిన తర్వాత షిరిడీకి వస్తాడు. షిరిడీకి వచ్చినప్పుడు బాబా అక్కడ ఉన్నటువంటి భక్తులతో చెప్తాడు, ఈ శ్యామ్దాసు సముద్రంలో డబ్బు పోగొట్టుకుంటే నేనే ఆ డబ్బును తన కొడుకు ద్వారా పంపించాను అని అంటాడు. అప్పుడు ఉద్దవేష్ బువ్వకు ఎంత ఆనందం కలుగుతుందంటే బాబా తన యొక్క ప్రతి చర్యను కూడా గమనిస్తూ ఉన్నాడు అని చెప్పి బాబా పట్ల మరింత విశ్వాసం, మరింత భక్తి శ్రద్ధలు పెరుగుతాయి. బాబా ఆ సందర్భంలోనే చెప్తాడు, శ్యామ్దాస్ నువ్వు పదే పదే ఇక్కడికి రానవసరం లేదు, ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల్లో నేను నీతోటే ఉంటాను, నీకది ద్వారకలో అనుభవం అయింది కదా, కాబట్టి నువ్వు కెడేగావ్ వెళ్ళు, అక్కడ నీ స్థానాన్ని ఏర్పాటు చేసుకో అని చెప్పి బాబా చెప్పడం జరుగుతుంది. దాంతో తన సాధనను కొనసాగించడానికి ఉద్దవేష్ బువ్వ ఈ గ్రామానికి వస్తాడు. ఇక్కడ తన యొక్క స్థానాన్ని ఏర్పాటు చేసుకొని బాబా చెప్పినటువంటి విధంగా ఇక్కడ తన యొక్క ఆధ్యాత్మిక సాధనను కొనసాగిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ వారి అవతారాన్ని చాలించే ముందు ఉద్ధవుడికి ఏం కావాలని చెప్పి అడుగుతారు కదా, అదేవిధంగా 1918లో బాబా మహాసమాధికి ముందు తన ఉద్ధవుడికి 5 వస్తువులను ఇచ్చి నువ్వు నీ స్థానంలో ఉండు, నేను అక్కడికే వస్తాను, నేను కూడా అక్కడే ఉంటానని చెప్పారు. ఉద్ధవుడికి ఏ విధంగా అయితే ఉద్ధవ గీతను బోధించారో తన యొక్క మహత్తుకు సంబంధించినటువంటి 5 వస్తువులను వారికి ఇచ్చి ఇక్కడికి పంపించి అద్భుతమైనటువంటి సాధనను ఉద్దవేష్ బువ్వ చేత చేయించారు. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి స్థానానికి రావడం, ఆ స్థానాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి వీరందరినీ కూడా కలవడం నిజంగా మనందరికీ కూడా చాలా సంతోషం. ఓం శ్రీ సాయిరామ్.